హాయ్ గైస్, వెల్కమ్ టు గ్రూప్స్ అట్ట. సో ప్రీవియస్గా నేను సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. సో షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ అనే దాంట్లోకి వెళ్ళేదానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమంటే ఫస్ట్ బీమ్ అంటే ఏందో మనం తెలుసుకోవాలి. సో వాట్ ఈస్ మెంట్ బై బీమ్ అనేది తెలుసుకుంటే నెక్స్ట్ ఏమంటే మనకు దాని తర్వాత మనకు షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ అనేది ఎలా డ్రా చేయాలనే దాని గురించి డిస్కస్ చేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏమంటే బీమ్ అనేది చూస్తే రైట్. సో బీమ్ అంటే జనరల్గా బీమ్ ఈజ్ ఏ హారిజాంటల్ మెంబర్ అంటాము. సో హారిజాంటల్ మెంబర్ కావచ్చు. సో ఏ హారిజాంటల్ మెంబర్ క్యారీయింగ్ ట్రాన్స్ఫర్స్ లోడ్. సో ట్రాన్స్ఫర్స్ లోడ్ అనేది దీని మీద హారిజాంటల్ బీమ్ మీద క్యారీ అయితే అలాంటి దాన్ని ఏమంటామంటే మనము ఈ యొక్క బార్ని అదర్వైజ్ ఈ యొక్క ఎలిమెంట్ని ఏమంటామంటే మనం బీమ్ అంటాం. సో జనరల్గా మనము ఈ యొక్క బీమ్స్లోకి వెళ్ళేదానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సపోర్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. సో అందువలన ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్స్ రైట్. సో టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ అంటే సపోర్ట్స్ అనేవి మనకేమంటే ఈ యొక్క సపోర్ట్ అనేది మనకు ఈ యొక్క ఎడ్జెస్ అంటే ఈ యొక్క మెంబర్కి ఎండ్స్లో సపోర్ట్స్ అనేవి ఇవ్వడం వల్ల మనకేమంటే ఈ యొక్క ప్రివెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ నెక్స్ట్ ఏమంటే రొటేషన్ అనేది ప్రివెన్షన్ అనేది జరుగుతుంది. సో క్లియర్గా ఇప్పుడు మనము ఈ యొక్క బార్న్ అనేది తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ యొక్క బార్ అనేది తీసుకున్నప్పుడు ఈ ఎండ్స్ అనేవి మనకు ఎవ్రీ ఎండ్, సో ఎవ్రీ ఎండ్ ఆఫ్ ది బార్ దే హ్యావ్ 3 degrees ఆఫ్ ఫ్రీడమ్. సో ప్రతి బార్కి మనకు ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుందంటే 3 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. సో ఆ 3 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఏంటంటే సపోజ్ ఈ యొక్క ఎండ్ని మనం తీసుకున్నాం అనుకోండి, ఈ యొక్క బార్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వగలదు, నెక్స్ట్ ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వగలదు, నెక్స్ట్ ఏమంటే ఇలా రొటేట్ అవ్వగలదు. సో ఎవ్రీ ఎండ్ ఆఫ్ ది మెంబర్ దే హ్యావ్ 3 degrees ఆఫ్ ఫ్రీడమ్. ఎన్ని డిగ్రీస్ ఉంటుంది ఇక్కడ మనకు? ఎవ్రీ ఎండ్ ఆఫ్ ది మెంబర్ దే హ్యావ్ 3 degrees ఆఫ్ ఫ్రీడమ్. సో ఈ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ని మనం ప్రివెంట్ చేయడానికి మనం ఈ యొక్క సపోర్ట్స్ అనేవి యూజ్ చేస్తాం. అంటే ఈ యొక్క వర్టికల్ ట్రాన్స్ఫర్మేషన్ని ఆపడానికి, నెక్స్ట్ హారిజాంటల్ ట్రాన్స్ఫర్మేషన్ని ఆపడానికి, ఈ రొటేషన్ని ఆపడానికి మనం ఏమంటే సపోర్ట్ అనేది అటాచ్ చేయడం జరుగుతుంది మెంబర్కి. సో ఇక్కడ మనం సపోర్ట్స్ అనేవి తీసుకుంటే ఫస్ట్ వన్ ఏమంటే సింప్లీ సపోర్ట్. సింప్లీ సపోర్ట్ ఆర్ దీన్నే ఏమంటామంటే రోలర్ సపోర్ట్ అంటాం. రోలర్ సపోర్ట్. సో ఇక్కడ ఏమంటే మనకు సింపుల్ సపోర్ట్ కావచ్చు, ఆ రోలర్ సపోర్ట్ కావచ్చు, మనకు ఏం చేస్తుంది అంటే ఓన్లీ వర్టికల్ ట్రాన్స్ఫర్మేషన్ని ప్రివెంట్ చేస్తుంది. అంటే ఇందాకేం చెప్పాను, ఇక్కడ వర్టికల్గా వస్తుంది అని చెప్పాను కదా, దీన్ని ప్రివెంట్ చేయడానికి దీన్ని తీసుకెళ్ళి అక్కడ సపోర్ట్ చేస్తే ఇక్కడ ఏమంటే మనకేమంటే వర్టికల్ ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేది ప్రివెంట్ అవుతుంది. అంటే ఎన్ని రియాక్షన్స్ని ఇక్కడ రిస్ట్రిక్ట్ చేస్తుంది? సో ఇక్కడ మనకేమంటే ఓన్లీ 1 రియాక్షన్. సో ఇదేమంటే ఓన్లీ 1 రియాక్షన్ని డెవలప్ చేస్తుంది. సో దీన్నే కొన్నిసార్లు ఇక్కడ కూడా ఇలా ఎగ్జాక్ట్ 90 degreesతో మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ ఏమంటే నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి 1 రియాక్షన్ డెవలప్ చేస్తుంది. అది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్? వర్టికల్ రియాక్షన్ని డెవలప్ చేస్తుంది. రోలర్ సపోర్ట్ దే మే డెవలప్ వర్టికల్ రియాక్షన్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సెకండ్ సపోర్ట్, దట్ వన్ hinge support. Hinge support. So hinge support they may develop 2 reactions. One is vertical reaction, other one is horizontal reaction. సో రెండు ఒకేలాగా ఉంటాయి, బట్ ఇక్కడ ఈ యొక్క రోలర్ సపోర్ట్లో ఏమంటే కింద బాటంలో రోలర్స్ ఉంటాయి, ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రోలర్స్ అనేవి ఉండవు. సో ఇక్కడ ఎన్ని రియాక్షన్స్? ఒకటి, నెక్స్ట్ ఇంకొకటి. అంటే నేను సపోజ్ వర్టికల్ రియాక్షన్ ఆర్ అనుకుంటున్నాను, నెక్స్ట్ హారిజాంటల్ రియాక్షన్ ఏమంటే మనకు హారిజాంటల్ రియాక్షన్ నేను హెచ్ అనుకుంటున్నాను. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి ఎన్ని డెవలప్ చేస్తుంది? ఇక్కడ 2 డెవలప్ చేస్తుంది ఈ యొక్క హింజ్ సపోర్ట్. నెక్స్ట్ థర్డ్ వన్ వెళ్ళామనుకుంటే ఫిక్స్డ్ సపోర్ట్. ఫిక్స్డ్ సపోర్ట్. సో ఫిక్స్డ్ సపోర్ట్ చూసామనుకోండి, సో సపోర్ట్ అనేది ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. సో ఇది ఏమవుతుందంటే ఈ యొక్క వర్టికల్ ట్రాన్స్ఫర్మేషన్ని ప్రివెంట్ చేస్తుంది, నెక్స్ట్ హారిజాంటల్ ట్రాన్స్ఫర్మేషన్ని ప్రివెంట్ చేస్తుంది, నెక్స్ట్ మూమెంట్ని చేస్తుంది. సో సపోజ్ నేను ఇక్కడ దీన్ని ఆర్ అనుకుంటున్నాను రియాక్షను, వర్టికల్ రియాక్షను,
నెక్స్ట్ హారిజాంటల్ రియాక్షన్ హెచ్ అనుకుంటున్నాను, మూమెంట్ ఎం అనుకుంటున్నాను. సో ఈ మూడింటిని ఏం చేస్తుంది, ఇది ప్రివెంట్ చేస్తుంది ఫిక్స్డ్ సపోర్ట్. అంటే ఫిక్స్డ్ సపోర్ట్ ఉన్న దగ్గర ఇక్కడ హారిజాంటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు, వర్టికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు, మూమెంట్ ఉండదు. సో ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3. సో నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఫిక్స్డ్ సపోర్ట్కి 3, నెంబర్ ఆఫ్ అన్నోన్ రియాక్షన్స్. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 మీద కంపల్సరీ ఎవ్రీ టైం రిపీటెడ్గా బిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 1 ఏమంటే రోలర్ సపోర్ట్ అన్నోన్ రియాక్షన్ 1. నెక్స్ట్ హింజ్ సపోర్ట్ అన్నోన్ రియాక్షన్ 2. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమంటే ఫిక్స్డ్ సపోర్ట్ అన్నోన్ రియాక్షన్ 3. సో నెక్స్ట్ ఇక్కడ మనం దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసామనుకోండి బీమ్స్. సో బీమ్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉన్నాయి ఒకసారి క్లియర్గా చూద్దాం. టైప్స్ ఆఫ్ బీమ్స్. టైప్స్ ఆఫ్ బీమ్స్. సో టైప్స్ ఆఫ్ బీమ్స్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ వన్ సింప్లీ సపోర్టెడ్ బీమ్. సెకండ్ వన్ cantilever beam. Third one overhanging beam. Next fourth one propped cantilever beam. Next fifth one continuous beam. Next sixth one fixed beam. రైట్. సో మనకు జనరల్గా ఈ 6 టైప్స్ ఆఫ్ బీమ్స్ అనేవి మనకు జనరల్గా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఈ 6 టైప్ ఆఫ్ బీమ్స్లో కూడా మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో ఈ 3 టైప్స్ ఆఫ్ బీమ్స్ మాత్రమే ఇక్కడ మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చే విధంగా ప్రాపర్డ్ క్యాంటిలివర్ బీమ్, నెక్స్ట్ కంటిన్యూస్ బీమ్, నెక్స్ట్ ఏమంటే ఫిక్స్డ్ బీమ్. ఇవి ఏమంటే నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్స్ దాంట్లోకి వెళ్ళి చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎందుకు ఈ 3 టైప్స్ ఆఫ్ బీమ్స్ని ఇక్కడ నెక్స్ట్ ఈ 3 టైప్స్ ఆఫ్ బీమ్స్ని ఇక్కడ చేస్తాం చూద్దాం, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డయాగ్రామ్ అనేది చూసామనుకోండి. సింప్లీ సపోర్టెడ్ బీమ్, వన్ సైడ్ హింజ్, అనదర్ సైడ్ రోలర్. వన్ సైడ్ హింజ్, అనదర్ సైడ్ రోలర్. నెక్స్ట్ వన్ క్యాంటిలివర్ బీమ్, వన్ సైడ్ ఫిక్స్, అనదర్ ఎండ్ ఫ్రీ. నెక్స్ట్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్. సో ఓవర్ హ్యాంగింగ్ బీమ్, సో ఇక్కడ మనకు జనరల్గా సింప్లీ సపోర్టెడే. నెక్స్ట్ సపోర్ట్ తర్వాత కొంచెం ఎక్స్టెన్షన్ పోర్షన్ ఉంటుంది. సో ఇలాంటి బీమ్ని ఏమంటే మనకు ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటాం. సో ఇది వన్ సైడ్ ఓవర్ హ్యాంగింగ్, బోత్ సైడ్స్ ఉంటే 2 సైడ్స్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అనొచ్చు. సో ఇక్కడ ఓవర్ హ్యాంగింగ్ బీమ్. నెక్స్ట్ ప్రాపర్డ్ క్యాంటిలివర్ బీమ్, వన్ సైడ్ ఫిక్స్, అనదర్ ఎండ్ రోలర్ సపోర్ట్. నెక్స్ట్ we are going to continuous beam. So more than 2 supports, so the type of beam is known as continuous beam. Next to fixed beam, it's both ends are fixed. So ఈ యొక్క ఇక్కడ మనకు ఈ యొక్క బీమ్నే నేను ఈ 3 టైప్స్ ఆఫ్ బీమ్ని డిటర్మినేట్ బీమ్స్ అంటాం. డిటర్మినేట్ బీమ్స్. సో ఈ 3 బీమ్స్ ఏమంటామంటే ఇండిటర్మినేట్ బీమ్స్ అంటాం. సో ఎలా డిటర్మినేట్ అంటున్నాం, ఇండిటర్మినేట్ అంటున్నాం, ఎలా డిటర్మినేట్ ఇండిటర్మినేట్ అనేది చెప్పగలం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటర్మినేట్ ఇండిటర్మినేట్ అంటే ఏంటి? సో మనకు ఏ బీమ్ కెన్ అనలైజ్ బై యూజింగ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ దట్ ఈస్ నోన్ యాజ్ డిటర్మినేట్ బీమ్. సో మనకు ఒక బీమ్ అనేది మనకు డిటర్మినేట్ అవ్వాలంటే ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేసి సాల్వ్ చేస్తే దాన్ని ఏమంటే డిటర్మినేట్ బీమ్ అంటాం.
A beam cannot analyze by using statical a beam cannot analyze by using equilibrium equation. The type of beam is known as statically indeterminate beam అంట. అంటే మనకు ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేసి సాల్వ్ చేస్తే అలాంటి బీమ్ ఏమంటామంటే స్టాటికల్లీ డిటర్మినేట్ బీమ్ అంటాం. ఈక్విలిబ్రియం ఈక్వేషన్ యూజ్ చేసి మనం సాల్వ్ చేయలేకపోతే అటువంటి బీమ్ ఏమంటామంటే స్టాటికల్లీ ఇండిటర్మినేట్ బీమ్ అంటాం. సో స్టాటికల్లీ డిటర్మినేట్ బీమ్ అసలు ఎట్లా ఐడెంటిఫై చేయాలి? సో మనకు నెంబర్ ఆఫ్ రియాక్షన్స్, సో నెంబర్ ఆఫ్ అన్నోన్ రియాక్షన్స్ -3 చేస్తే ఈక్వల్ టు 0 అయిందనుకోండి, అటువంటి బీమ్ ఏమంటామంటే మనము స్టాటికల్లీ డిటర్మినేట్ బీమ్ అంటాం. సో మనకు నెంబర్ ఆఫ్ ఇక్కడ మనకు సమ్ వాల్యూ అనేది వచ్చింది అనుకోండి, సో మనకు నెంబర్ ఆఫ్ అన్నోన్ రియాక్షన్స్ -3 చేస్తే సంథింగ్ వాల్యూ వచ్చింది అనుకోండి, అదేమంటే డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినేసీ అవుతుంది. సో అలాంటి బీమ్ని ఏమంటే మనం ఏమంటే ఇక్కడ అనలైజ్ చేయలేము. అలాంటి అప్పుడు ఏమంటే మనకు ఈ యొక్క అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్లో వెళ్ళి డిఫరెంట్ మెథడ్స్, స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ కావచ్చు, లేకపోతే మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ కావచ్చు, కైనిస్ మెథడ్ కావచ్చు, స్టైనర్జీ మెథడ్, డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసుకొని ఈ టైప్ ఆఫ్ బీమ్ని మనం అనాలిసిస్ చేయగలం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నెంబర్ ఆఫ్ ఇక్కడ మనకు ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విలిబ్రియం -3 అన్నాను కదా, ఆ 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏందో చెప్తాను చూడండి. సమ్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ సమ్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0, సమ్ ఆఫ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని ఏమంటాము? ఈక్విలిబ్రియం అంటాం. సో ఇందాక చెప్పాను ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్తో సాల్వ్ చేస్తే దాన్ని ఏమంటామంటే స్టాటికల్లీ డిటర్మినేట్ బీమ్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? ఈక్విలిబ్రియం మీన్ సమ్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0, సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0, సమ్ ఆఫ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో అలాంటి దాన్ని ఏమంటామంటే మనకు ఇక్కడ మనకు ఈక్విలిబ్రియం అంటాం. సో ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేసి మనం కానీ బీమ్ని కానీ సాల్వ్ చేస్తే అలాంటి టైప్ ఆఫ్ బీమ్ని ఏమంటామంటే డిటర్మినేట్ బీమ్ అంటాం, అదర్వైజ్ స్టాటికల్లీ డిటర్మినేట్ బీమ్ అంటాం. సో ఈ యొక్క కండిషన్స్ సమ్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ మీన్స్ సమ్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0, సమ్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్, సమ్ ఆఫ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ 3 కండిషన్స్ యూజ్ చేసుకొని ఈ బీమ్స్ని మనము సాల్వ్ చేయలేము. సో అందుకనే దాన్ని ఏమంటామంటే స్టాటికల్లీ ఇండిటర్మినేట్ బీమ్ అంటాం. సో స్టాటికల్లీ డిటర్మినేట్ బీమ్స్ ఇక్కడ మనకు క్లియర్గా ఇక్కడ ఎలాగో ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. సో సింప్లీ సపోర్టెడ్ బీమ్. సో ఇక్కడ ఏముంది మనకు? సో హింజ్ సపోర్ట్ మనకు అన్నోన్ రియాక్షన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇట్ సైడ్ 2 రియాక్షన్స్. నెక్స్ట్ రోలర్ సపోర్ట్ 1 రియాక్షన్. సో టోటల్గా మనకు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3. సో 3 మనకు డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినేషన్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు, సో నెంబర్ ఆఫ్ అన్నోన్ రియాక్షన్స్ ఎన్ని ఉన్నాయి? 2 + 1 3. సో నేను ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 3. సో 3 - 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకు డిగ్రీ ఆఫ్ స్టాటిక్ డిటర్మినెన్సీ ఏముంది? 0 అయిపోయింది. 0 అయిందంటే మనకు స్టాటిక్ డిటర్మినెన్సీ యూజ్ చేసుకొని మనం ఏం చేయవచ్చు? బీమ్ని అనాలిసిస్ చేయవచ్చు. అంటే ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్తో ఈ యొక్క సింప్లీ సపోర్టెడ్ బీమ్ని మనం అనాలిసిస్ చేయవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వన్ వెళ్దాం, క్యాంటిలివర్ బీమ్. క్యాంటిలివర్ బీమ్ వన్ ఎండ్ ఫిక్స్, అనదర్ ఎండ్ ఫ్రీ. సో వన్ ఎండ్ ఫిక్స్ కాబట్టి ఫిక్స్డ్ సపోర్ట్కి లాస్ట్ ఏం చెప్పాను నేను? వన్ ఏమంటే మనకు వర్టికల్ రియాక్షన్, అనదర్ వన్ హారిజాంటల్ రియాక్షన్, అనదర్ వన్ మూమెంట్. సో మొత్తం ఎన్ని ఉన్నాయి మనకు? 3 అన్నోన్ రియాక్షన్స్ ఉన్నాయి. సో అదేవిధంగా దీనికి కూడా వేసుకుంటే మనకు నెంబర్ ఆఫ్ అన్నోన్ రియాక్షన్స్ 3, సో మైనస్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది కూడా మనము ఈ యొక్క ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేసి క్యాంటిలివర్ బీమ్ని కూడా మనం సాల్వ్ చేయగలం. నెక్స్ట్ అదేవిధంగా ఓవర్ హ్యాంగింగ్ బీమ్ వచ్చామనుకోండి. ఓవర్ హ్యాంగింగ్ బీమ్ ఇందాక చెప్పిన విధంగా సింప్లీ సపోర్టెడ్ లాగే. సో ఇక్కడ ఏమంటే మనకు హింజ్ సపోర్ట్ 1, 2, సో 2 అన్నోన్ రియాక్షన్స్. అదేవిధంగా మనం ఇక్కడికి వచ్చామనుకోండి, సో 1, సో టోటల్గా 1, 2, 3. సో మొత్తం ఏమంటే 3 అన్నోన్ రియాక్షన్స్, 3 మైనస్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ 0, 3. సో ఈ 3 టైప్స్ ఆఫ్ బీమ్స్, సింప్లీ సపోర్టెడ్ బీమ్, క్యాంటిలివర్ బీమ్, ఓవర్ హ్యాంగింగ్ బీమ్, 3 టైప్స్ ఆఫ్ బీమ్స్ని మనం ఏమంటున్నామంటే ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేసి సాల్వ్ చేయగలము. సాల్వ్ చేస్తున్నాం కాబట్టి స్టాటికల్లీ డిటర్మినేట్ బీమ్ అంటున్నాం. సో ఈ 3 టైప్స్ ఆఫ్ బీమ్స్ని మనం ఇక్కడ ఏమంటే ఈ యొక్క
షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ ఇక్కడ మనం డ్రా చేస్తాం. సో అదేవిధంగా దీనికి కూడా షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ వస్తుంది, క్యాంటిలివర్కి వస్తుంది, ప్రాపర్ క్యాంటిలివర్ బీమ్కి వస్తుంది, కంటిన్యూస్ బీమ్కి వస్తుంది, ఫిక్స్డ్ బీమ్, వీటికి కూడా వస్తుంది షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. బట్ ఈ యొక్క ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్తో మనం సాల్వ్ చేయలేము. సో దానికి మెథడ్స్ అనేవి, దట్ మీన్ ఇక్కడ మనకు ఉన్న స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ కావచ్చు, లేకపోతే మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ కావచ్చు, కైనీస్ మెథడ్ కావచ్చు, ఏదో ఒక మెథడ్ యూజ్ చేసి ఈ యొక్క రిమైనింగ్ ఉన్న ఈ బీమ్స్ని ఈ యొక్క 3 టైప్స్ ఆఫ్ బీమ్స్ని మనం అనాలిసిస్ చేయాలి. సో నెక్స్ట్ ఈ రిమైనింగ్ ఎందుకు ఈ యొక్క స్టాటికల్లీ ఇండిటర్మినేట్ అంటున్నాను, సో ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి 1 అండ్ ఫిక్స్ అంటే మనకు 1, నెక్స్ట్ 2, హారిజంటల్ రియాక్షన్ 2, 3 మూమెంట్. సో మొత్తం ఇక్కడ ఫిక్స్డ్ దగ్గర 3, ఇక్కడ 1. సో మొత్తం 3 + 1 4. డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినసీ చూడండి 3 + 1 4. సో 4 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనకు డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినసీ ఎంత ఉంది 1. సో మనం ఇక్కడ సాల్వ్ చేయలేము. అదేవిధంగా నెక్స్ట్ వెళ్ళామనుకోండి, దీనికి కూడా ఏమంటే మనకు సపోర్ట్స్ అనేవి ఒకటి ఏమంటే హింజ్ సపోర్టు, నెక్స్ట్ రోలర్ సపోర్ట్, అదర్వైజ్ ఇంకొకటి రోలర్ సపోర్ట్ ఇలా. సో ఇక్కడ మనకు 2 రియాక్షన్స్, 1 ఈజ్ వర్టికల్, నెక్స్ట్ అనదర్ 1 ఈజ్ హారిజంటల్. నెక్స్ట్ ఏమంటే ఇంకొకటి ఇక్కడ మనం చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ 1, సో ఇక్కడ రోలర్ సపోర్ట్, ఇక్కడ 1. సో మొత్తం ఏమంటే ఇక్కడ 2 + 2 4. బేస్డ్ ఆన్ సపోర్ట్ మనకు ఈ యొక్క వాల్యూ అనేది ఓవర్ హ్యాంగింగ్లో కంటిన్యూస్లో చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ యొక్క మనకు ప్రజెంట్ బీమ్ యొక్క డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినసీ వాల్యూ మనము 1. సో అదేవిధంగా ఫిక్స్డ్ తీసుకున్నాం అనుకోండి 1, 2, నెక్స్ట్ మూమెంట్ 3. సో అదేవిధంగా ఇటు సైడ్ ఫిక్స్డ్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3. సో మొత్తం ఓవరాల్గా 3 + 3 6. డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినసీ వాల్యూ 6 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో చూడండి ఈ యొక్క స్టాటికల్లీ డిటర్మినేట్ బీమ్స్లో ఇక్కడ అన్ని వాల్యూ ఏమైంది 0 అయింది. సో ఈక్విలిబ్రియం ఈక్వేషన్ యూజ్ చేసి మనం సాల్వ్ చేయగలం ఆ 3 టైప్స్ ఆఫ్ బీమ్. అదేవిధంగా ఇక్కడ చూడండి కంటిన్యూస్ కావచ్చు, ప్రాపర్ క్యాంటిలివర్ కావచ్చు, నెక్స్ట్ ఏమంటే మనకు లాస్ట్ 1 ఏమంటే ఫిక్స్డ్ కావచ్చు. ఈ 3 ఏమంటే మనకు సమ్ వాల్యూ అనేది వచ్చింది. సో అందుకనే ఈ బీమ్ని మనము ఇండిటర్మినేట్ బీమ్గా ఐడెంటిఫై చేసాం. సో ఇక్కడ మనకు ఇవి జనరల్ టైప్స్ ఆఫ్ బీమ్స్. దీంట్లోకి వెళ్ళామనుకోండి టైప్స్ ఆఫ్ లోడ్స్ అనేవి చూసుకోండి. రైట్, టైప్స్ ఆఫ్ లోడ్స్. సో టైప్స్ ఆఫ్ లోడ్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాలంటే కాన్సన్ట్రేటెడ్ లోడ్, అదర్వైజ్ పాయింట్ లోడ్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ లోడ్. సో ఇక్కడ ఏమంటే పాయింట్ లోడ్, సో మనకు జనరల్గా ఒకే పాయింట్ దగ్గర లోడ్ అనేది కాన్సన్ట్రేట్ అవుతుంది. అలాంటి లోడ్ ఏమంటే మనము పాయింట్ లోడ్ అంటాం. పాయింట్ లోడ్. సెకండ్ వన్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. Point load, uniformly distributed load. Right. These are 3 types of load. One is point load, second one is uniformly distributed load, third one is uniformly varying load. First of all, we are going to point load. So point load అన్నప్పుడే క్లియర్గా మెన్షన్ అయింది. సో కాన్సన్ట్రేటెడ్ లోడ్ ఆర్ పాయింట్ లోడ్.
సో ఇక్కడ ఏమంటే మనకు లోడ్ అనేది ఒక పాయింట్ దగ్గరే కాన్సన్ట్రేట్ అవుతుంది, అలాంటి లోడ్ని ఏమంటామంటే పాయింట్ లోడ్ అంట. నెక్స్ట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. సో చాలాసార్లు అంటుంటాం యూడిఎల్. సో యూడిఎల్ మీన్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. సో యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ మీన్ ఇట్ విల్ బి డిస్ట్రిబ్యూట్ ఈక్వల్లీ. సో ఒకేలాగా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయితే అలాంటి లోడ్ని ఏమంటామంటే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. సో యూనిట్స్ చూడండి, కిలో న్యూటన్ పర్ మీటర్. సో ఇక్కడ మనం తీసుకుంటే కిలో న్యూటన్ ఆర్ న్యూటన్స్లో ఉంటాయి యూనిట్స్, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కిలో న్యూటన్ పర్ మీటర్. సో నెక్స్ట్ అదేవిధంగా యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్. సో యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ని దాన్ని ఏమంటామంటే యూవిఎల్ అంటాం, అదర్వైజ్ దాన్నే ట్రయాంగిల్ లోడ్ అంటాం. సో ట్రయాంగిల్ లోడ్ మీన్ 1 and 0 ఉంటుంది, అనదర్ ఎండ్ మనకు ఏమంటే సమ్ వాల్యూతో ఉంటుంది. సో ఇలాంటి లోడ్ ఏమంటే యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ అంటాం. సో ఇక్కడ ఏమంటే మనకు పాయింట్ లోడ్ ఒకే పాయింట్ ద్వారా కాన్సన్ట్రేట్ అవుతుంది. యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ మనకు టోటల్ లోడ్ అనేది ఎలా వస్తుంది, ఇక్కడ మనము ఈ యొక్క సపోజ్ లెంత్ అనేది మనం ఎల్ తీసుకున్నాం అనుకోండి, డబ్ల్యూ ఇంటూ ఎల్ వేసుకున్నాం అనుకోండి, టోటల్ లోడ్ అనేది వస్తుంది, టోటల్ లోడ్ డబ్ల్యూ ఇంటూ ఎల్. సో ఇక్కడ యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. సో యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ కిలో న్యూటన్ పర్ మీటర్. సో ఇక్కడ టోటల్ లోడ్ వచ్చింది అనుకోండి, డబ్ల్యూ ఇన్ టర్మ్స్ కిలో న్యూటన్ పర్ మీటర్, ఎల్ ఇన్ టర్మ్స్ మీటర్. సో మీటర్ గెట్ క్యాన్సిల్, టోటల్ లోడ్ ఇన్ టర్మ్స్ కిలో న్యూటన్లో వస్తుంది, చాలా ఇంపార్టెంట్. సో యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ కిలో న్యూటన్ పర్ మీటర్. సో యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ చూసుకున్నాం అనుకోండి, ఇది సేమ్ 1 and 0 ఉంటుంది, అదర్ ఎండ్ ఏమంటే మనకు ఇక్కడ మ్యాక్సిమం లోడ్ అనేది ఉంటుంది. సో ఇది కిలో న్యూటన్ పర్ మీటర్. సో ఇక్కడ డబ్ల్యూ అనుకున్నాం అనుకోండి. సో టోటల్ లోడ్ అనేది ఇక్కడ చూసుకుంటే టోటల్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఈ యొక్క షేప్ అనేది ట్రయాంగిల్ షేప్ ఏరియా క్యాలిక్యులేషన్ హాఫ్ ఇంటూ బేస్ వాల్యూ ఎల్ ఇంటూ హైట్ డబ్ల్యూ. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ అంటే మనకు డబ్ల్యూ, బేస్ ఎల్ అనేది ఇన్ టర్మ్స్ మనం తీసుకుంటే ఎల్ ఇంటూ డబ్ల్యూ. సో ఇక్కడ ఎల్ అనేది యూనిట్స్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మీటర్స్, నెక్స్ట్ ఇక్కడ కిలో న్యూటన్ పర్ మీటర్. సో టోటల్ లోడ్ మీటర్ గెట్ క్యాన్సిల్ అయితే మనకు కిలో న్యూటన్లోనే ఉంటాయి టోటల్ లోడ్ అనేది తీసుకున్నప్పుడు. బట్ యూనిట్స్ అనేవి యూనిఫామ్లీ వేరింగ్ లోడ్కి, నెక్స్ట్ ఏమంటే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్కి కిలో న్యూటన్ పర్ మీటర్ అయినా ఉంటుంది, అదర్వైజ్ న్యూటన్ పర్ మీటర్ అయినా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ప్రతి కాంపిటేటివ్ పార్ట్లో దీన్ని ఏమంటే మనకు స్ట్రెస్ చేసి ఆడతారు. నెక్స్ట్ ఇక్కడ టైప్స్ ఆఫ్ లోడ్స్ అయిపోయి, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లాస్ట్ వన్, రైట్. సో ఇప్పుడు ఇవన్నీ జనరల్ బేసిక్ థింగ్స్ మనకు వచ్చిన తర్వాత, సో ఇప్పుడు టాపిక్ చెప్పాను, ఏ టాపిక్ చెప్పాను, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. సో షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డెఫినేషన్స్ చెప్తాను. నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ క్యాంటిలివర్ బీమ్, నెక్స్ట్ సింప్లీ సపోర్టెడ్ బీమ్, నెక్స్ట్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్. ఈ మూడింటికి షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ ఎలా అనాలిసిస్ చేయాలి, ఎలా ప్రాబ్లమ్స్ అనేవి ఎలా వస్తాయి, మ్యాక్సిమం మూమెంట్ ఎక్కడ డెవలప్ అవుతుంది, మ్యాక్సిమం షియర్ ఫోర్స్, నెక్స్ట్ మ్యాక్సిమం షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ రిలేషన్షిప్ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు షియర్ ఫోర్స్. Right. The algebraic sum of transfer forces either left or right side of the beam is known as shear force. So algebraic sum of forces అంటున్నాను. సో either left or right side, ఏదైనా ఒక బీమ్ తీసుకున్నాం, సింప్లీ సపోర్టెడ్ బీమ్ తీసుకుంటున్నాను నేను. సింప్లీ సపోర్టెడ్ బీమ్లో మనకు ఏదైనా ఒక బీమ్ అనేది తీసుకున్నప్పుడు దీని మీద లోడ్స్ క్యారీ అవుతున్నాయి, W1 W2 ఇలా క్యారీ అవుతున్నాయి. నేను సపోజ్ ఇక్కడ సెక్షన్ తీసుకున్నాను, ఎక్స్ డిస్టెన్స్ తీసుకున్నాను. సో ఇక్కడ మనకి ఏదో లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్, అంటే మనకు ఫోర్సెస్ అనేవి ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి మనం తీసుకుంటే దాన్ని ఏమంటాం అంటే షియర్ ఫోర్స్ అంటాం, ఏదో లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఆఫ్ ది సెక్షన్. సో మనము ఇక్కడ క్లియర్గా ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అప్లై చేస్తున్నామంటే, ఈక్విలిబ్రియం ఈక్వేషన్ చూసుకుంటే ఇక్కడ రియాక్షన్ R1 ఉంది, ఇక్కడ R2 ఉంది, చాలా ఈజీ. సో ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఇక్కడ హారిజాంటల్ ఫోర్సెస్ ఏం లేవు కాబట్టి సమ్ ఆఫ్ V ఈజ్ ఈక్వల్ టు 0, వర్టికల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో వర్టికల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0 చూడండి. సో అప్వర్డ్ ఎన్ని ఉన్నాయి, R1
ప్లస్ R2. సో డౌన్వర్డ్ ఏమున్నాయి, W1 ప్లస్ W2. సో ఇది కండిషన్. సో సమ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో సారీ, సమ్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో సమ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్సెస్. సో మనకేమేమి అప్వర్డ్ ఉన్నాయో అప్వర్డ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్సెస్ వేసుకుంటే సరిపోతుంది షియర్ ఫోర్స్. సో అదేవిధంగా బెండింగ్ మూమెంట్, రైట్, బెండింగ్ మూమెంట్ ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్, దట్ మీన్ ఇందాక చెప్పాం కదా ఫోర్సెస్, ఈ ట్రాన్స్వర్స్ ఫోర్సెస్ యొక్క మూమెంట్, ఓకే, ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ మూమెంట్ ఎయిదర్ లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ ఆఫ్ ది సెక్షన్, దట్ ఈస్ నౌన్ యాజ్ బెండింగ్ మూమెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫోర్స్ అంటే మనకు జనరల్గా క్యారీ అయ్యే లోడ్, బెండింగ్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, దాన్నే మూమెంట్ అంటాం, రైట్. సో ఫోర్స్, బెండింగ్ మూమెంట్. సో దట్ ఈస్ ద మెయిన్ టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం బ్రీఫ్గా చూసుకుంటే బీమ్స్లో, సో ఫస్ట్ వన్ ఈజ్ మనకు టైప్స్ ఆఫ్ సపోర్ట్స్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సెకండ్ వన్ టైప్స్ ఆఫ్ బీమ్స్. సో టైప్స్ ఆఫ్ బీమ్స్ మొత్తం 6 టైప్స్ ఆఫ్ బీమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాంట్లో 3 టైప్స్ ఆఫ్ బీమ్స్ ఏమంటే ఇక్కడ ఈ యొక్క స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అనాలిసిస్ చేస్తా అని చెప్పారు. ఆ 3 టైప్స్ ఆఫ్ బీమ్స్, ఒకటి సింప్లీ సపోర్టెడ్, సెకండ్ వన్ క్యాంటిలివర్, థర్డ్ వన్ ఓవర్ హ్యాంగింగ్. రిమైనింగ్ త్రీ ఫిక్స్డ్, ప్రాపర్డ్ క్యాంటిలివర్, కంటిన్యూస్ బీమ్. ఈ 3 టైప్స్ ఆఫ్ బీమ్స్ని మనం ఏమంటే ఎక్కడ యూస్ చేస్తాం ఎక్కడ అనాలిసిస్ చేస్తాం అనుకున్నాము, స్ట్రక్చర్ అనాలిసిస్లో. ఎందుకు ఈ యొక్క 3 టైప్స్ ఆఫ్ బీమ్స్ని మనం ఏమంటే స్టాటికల్లీ డిటర్మినేట్, దట్ మీన్ ఈ యొక్క ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ని యూస్ చేసి సాల్వ్ చేయగలం కాబట్టి స్టాటికల్లీ డిటర్మినేట్ బీమ్ అంటున్నాం. రిమైనింగ్ 3 టైప్స్ ఆఫ్ బీమ్ స్టాటికల్లీ ఇండిటర్మినేట్ బీమ్ అంటున్నాం. ఎందుకు, ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ని యూస్ చేసి మనం సాల్వ్ చేయలేము కాబట్టి. సో అదేవిధంగా మనకు టైప్స్ ఆఫ్ లోడ్స్కి వెళ్ళాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లోడ్స్కి వెళ్ళినప్పుడు మనకు 3 టైప్స్ ఆఫ్ లోడ్స్, ఒకటి ఏమంటే పాయింట్ లోడ్, అదర్వైజ్ కాన్సన్ట్రేటెడ్ లోడ్. సెకండ్ వన్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. థర్డ్ వన్ యూనిఫామ్లీ వేరింగ్ లోడ్, అదర్వైజ్ యూనిఫామ్లీ వేరింగ్ లోడ్నే ట్రయాంగిల్ లోడ్ అని కూడా అంటాం. నెక్స్ట్ అదేవిధంగా మనం ఇక్కడికి వచ్చామనుకోండి షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. సో ఇక్కడ షియర్ ఫోర్స్ ఏమంటే ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ ఫోర్సెస్ ఎయిదర్ లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ ఆఫ్ ది సెక్షన్ ఈజ్ నోన్ యాజ్ షియర్ ఫోర్స్. అదేవిధంగా బెండింగ్ మూమెంట్ దగ్గరకు వచ్చామనుకోండి ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫోర్సెస్ మూమెంట్ అంటున్నాను. అంటే ఈ ఫోర్సెస్ యొక్క మూమెంట్, దాన్ని ఏమంటామంటే బెండింగ్ మూమెంట్. సో బెండింగ్ మూమెంట్ మనకు జనరల్గా మూమెంట్ అంటే ఫోర్స్ ఇంటూ ఇట్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేసుకుంటే సరిపోతుంది. సో మనకు ఈ అన్ని కండిషన్స్ అంటే షియర్ ఫోర్స్ కావాలన్నా, బెండింగ్ మూమెంట్ కావాలన్నా, సో షియర్ ఫోర్స్లో మనకు ఏమేమి వస్తాయి. సో షియర్ ఫోర్స్ని మనం చేయాలంటే సమ్ ఆఫ్ వర్టికల్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు 0, సమ్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు 0 చేసుకొని అక్కడ ఏం చేయడం మనము షియర్ ఫోర్స్ని సాల్వ్ చేయొచ్చు. అదేవిధంగా బెండింగ్ మూమెంట్ తీసుకోవాలనుకోండి సమ్ ఆఫ్ మూమెంట్ ఇస్ ఈక్వల్ టు 0. సో ఈ 3 కండిషన్స్ని యూజ్ చేసి, సో సమ్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ ఇస్ ఈక్వల్, సమ్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ ఇస్ ఈక్వల్ టు 0 అయితే మనకేమంటే షియర్ ఫోర్స్ అయిపోతుంది. అదేవిధంగా బెండింగ్ మూమెంట్ కావాలంటే సమ్ ఆఫ్ మూమెంట్ ఇస్ ఈక్వల్ 0 అయితే మనము ఏమంటే బెండింగ్ మూమెంట్ అయిపోతుంది. సో ఈ 3 ఈక్వేషన్స్ వర్టికల్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు 0, హారిజాంటల్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు మూమెంట్ ఇస్ ఈక్వల్ టు 0 యూజ్ చేసుకొని మనం ఏమంటే బీమ్ని అనాలిసిస్ చేస్తాం ఈ యొక్క షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ టాపిక్లో. సో ఈ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ టాపిక్లో క్యాంటిలివర్ బీమ్ ఒకటి, నెక్స్ట్ ఏమంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్, ఓవర్ హ్యాంగింగ్ బీమ్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ బీమ్స్ మీద నెక్స్ట్ క్లాస్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ మూమెంట్, నెక్స్ట్ షియర్ ఫోర్స్, నెక్స్ట్ స్లోప్ అండ్ డిఫ్లెక్షన్, ఈ 4 టర్మ్స్కి ఉన్న రిలేషన్షిప్స్ ఏమేమి ఉన్నాయనేవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకే, థ్యాంక్ యూ.